గైస్ నేను మీ శివ వెల్కమ్ టు సాస్ టీవీ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒక ఎంటర్టైన్మెంట్ బట్ ఈసారి అయినా విఎఫ్ఎక్స్ తో పాటు కలిసి రాబోతున్నారు బింబిసార సినిమాతో ఒక మంచి బ్లాక్ బాస్టర్ అందుకున్నటువంటి డైరెక్టర్ వశిష్ఠ గారు సో వశిష్ఠ గారి నెక్స్ట్ డైరెక్షన్ ఫిల్మే విశ్వంబర సో ఈ సినిమా యొక్క గ్లిమ్స్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మన కని విని చూడని విధంగా ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ తో రాబోతున్న విషయం మనకు తెలుసు ఇక సినిమాకి సంబంధించి యాక్చువల్ గా ఈ సినిమా 2025 జనవరి 1 రిలీజ్ అవ్వాలి బట్ గేమ్ చేంజర్ కి అంటే ఆయన పుత్రుడికి ఆ సినిమా అడ్డు కాకూడదన్న ఒక ఉద్దేశంతో సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు సో మే 9న ఇప్పటి వరకు కూడా మెగాస్టార్ చిరంజీవి గారివి మే మంత్ లో రిలీజ్ అయిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టింది సో ఈ క్రమంలో మే 9న వస్తున్నారని చెప్పి ఒక టాక్ నడిచింది బట్ ప్రెసెంట్ వచ్చినటువంటి మాట ఏంటంటే ఈ సినిమా మే కూడా రావట్లేదంట సో జూన్ తర్వాతే వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు ఇందుకు గల కారణం సినిమాలో ఇంకా 2 సాంగ్స్ ని పూర్తిగా కంపోజ్ చేయలేదు ఇక విఎఫ్ఎక్స్ పరిస్థితికి వచ్చేసరికి పూర్తిగా ఇంకా 50% కూడా కంప్లీట్ చేయలేదంట సో మూవీ టీం ఇంత పెండింగ్ వర్క్ పెట్టుకుని మరి ఎలా జనవరి 1కి రిలీజ్ చేద్దాం అనుకున్నారో తెలియట్లేదు బట్ ప్రెసెంట్ వస్తున్నటువంటి టాక్ ఏంటంటే సినిమాలో ఎట్లాగో టైం దొరికింది కదా మనం ప్రీవియస్ గా చూసినటువంటి గ్లిమ్స్ లోనో ట్రైలర్లో ఏంటంటే ఆ గ్రాఫిక్స్ అనేది చాలా చిన్న పిల్లల సినిమాల్లో మనం అప్పుడెప్పుడో సూపర్ మ్యారియో గేమ్స్ చూస్తుంటాం కదా లైక్ ఆ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ లాగా అనిపించింది సో టైం ఎలాగో దొరికింది కదా కాస్త మంచి విఎఫ్ఎక్స్ ని యూజ్ చేద్దామని అనుకుంటున్నట్టు ప్రెసెంట్ టాక్ నడుస్తోంది దీనికి సంబంధించి కల్కి ఫేమ్ డైరెక్టర్ అయినటువంటి నాగ్ అశ్విన్ గారు కూడా అప్రోచ్ అయ్యారంట సో విఎఫ్ఎక్స్ అంటే చాలా నార్మల్ గా చూపించారు కాబట్టి సో ఇది ఒక రూమర్ అంటున్నారు బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే విఎఫ్ఎక్స్ ని కాస్త బెటర్ గా ప్రూవ్ చేయడానికి చాలా టైం దొరికింది కాబట్టి సో ఇంకాస్త షూటింగ్ టైం ని అండ్ అలానే విఎఫ్ఎక్స్ ని యాడ్ చేసి మొత్తానికి సినిమాని ఒక 4 months తర్వాత అది కూడా జూన్ తర్వాతనే డేట్ ని అనౌన్స్ చేస్తారంట జూన్ లో కూడా రిలీజ్ చేస్తారని చెప్పలేదు సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే విశ్వంబర సినిమా కాస్త ల్యాగ్ అవుతూనే పోతోంది మరి కరెక్ట్ టైంకి అసలు రిలీజ్ చేస్తారన్న డౌట్ అయితే వచ్చేసింది సో మొత్తానికి మే టైంలో కొన్ని సినిమాలకి పోటీగా రాబోతుందని అనుకున్నాం కానీ సో నాకు తెలిసినంత వరకు ఎలాంటి పోటీ లేకుండా చాలా సింపుల్ గా వచ్చి హిట్ కొడదామని మూవీ టీం అంతా ప్లాన్ చేస్తుంది సో ఈ యొక్క ఇన్సిడెంట్ మీద అంటే గ్రాఫిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది విశ్వంబర సినిమాకి పర్టికులర్ గా అండ్ కొంతమంది అయితే దాంట్లో అవతారాన్ని కూడా చూసేస్తారు సో ఆ లెవెల్లో ఉందన్నమాట సినిమా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అంతా సో విశ్వంబరలో మీరు చూసినటువంటి గ్రాఫిక్స్ మీకు ఎలా అనిపించింది సో ఈ టైం తీసుకుంటే సినిమా కాస్త మోడిఫికేషన్ చేసి ద బెస్ట్ ఫిల్మ్ ని వశిష్ఠ గారు ఇవ్వగలరని మీరు అనుకుంటున్నారా అయితే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ ఎంతమంది సినిమా కోసం ఏర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ వీడియో కింద ఒక లైక్ వేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్